ప్రజలతోనే ఉంటూ ఎన్ని కష్టాలెదురైనా ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ అందరినీ కలుపుకుంటూ అందరి మనసులు గెలుచుకుంటూ రాష్ట్రాన్ని విజయవంతంగా ప్రగతి పదంలో నడిపిస్తున్న అసలు సిసలైన నాయకుడు మన జగనన్న. అర్హులైన ప్రతి ఒక్కరికి ఆర్థిక సహాయం అందించాలన్నదే జగనన్న ఆశ, ఆశయం. ఆ పథకాలను మరింతగా ప్రజల దగ్గరికి తీసుకువెళ్లడానికి మరింత అవగాహన కలిగిస్తూ నర్సీపట్నం శాసనసభ్యులైన శ్రీ ఉమాశంకర్ గణేష్ గారి ఆధ్వర్యంలో స్వచ్ఛందంగా, నిస్వార్థంగా ఒక బలమైన సంకల్పంతో కొంతమంది యువకులు కలిసి ఒక సైన్యంలా జనం కోసం కదిలి వస్తున్నారు. వారే జగన్ సైన్యం. జగనన్న ఆశయాలను ప్రజల గుమ్మంలోకి మోసుకొస్తున్న మన జగన్ సైన్యానికి మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుదాం. జై జగనన్న, జై జగన్ సైన్యం. పద పదమని ప్రగతి పధాన పథకాలెన్నో పల్లె పల్లెన పంచుకుంటూ మది గెలుచుకుంటూ చెయ్యి కలుపుకుంటూ రయ్యమంటూ కదిలింది జగన్ సైన్యం. ప్రతి క్షణం జనం కోసం కదిలింది జగన్ సైన్యం. ప్రతి మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అన్నది మాత్రమే ఆలోచన చేయండి. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలవండి అని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా. ఇచ్చిన మాట తప్పితే ఓటు వేయొద్దని చెప్పిన దమ్మున్నడు జగను. చెప్పిన మాట చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగను. ఏ కష్టం రావద్దని పేద గుండెకు ప్రతి పథకం పంపిండుర గడప గడపకు. పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిండురా. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా. గవర్నెన్స్ లో ఎప్పుడు చూడని అభివృద్ధి ఈ రోజు జరుగుతా ఉంది. మొట్టమొదటిసారిగా స్కూళ్లు మారుతా ఉన్నాయి, రూపురేఖలు మారుతా ఉన్నాయి. హాస్పిటల్స్ కు మొట్టమొదటిసారిగా ప్రివెంటివ్ కేర్ అన్నది దేశానికే పరిచయం చేస్తా ఉన్నాం బుల్లెట్ క్లినిక్స్ ద్వారా. ఈ 4 సంవత్సరాల కాలంలోనే ఏకంగా మా అన్న ప్రభుత్వంలో మరో 4 సీపోర్ట్స్ ఈ రోజు వేగంగా కట్టడం జరుగుతా ఉంది అని కూడా చెప్పండి. భయమెరుగని ఆ పేరుకు హడలు, అసలంచబోడు ఎవడికి మెడలు. ఆయనెదురుగా కొడుతున్నారు తొడలు, వేసుకుంటారు రా తప్పక చెడలు. పేదోడి కన్సౌల 4 మెతుకుల కోసం ప్రజా సంకల్ప యాత్ర చేసి గెలిసిన యుద్ధం. సీమ పౌరుషం పక్కన పెట్టిండుర పేదల కోసం. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా. మా ఇంటికి తెచ్చిండు ప్రభుత్వం, మా చేతికి ఇచ్చిండుర పథకం. మా పంటకు తెచ్చిండుర పైరు, మా రింది పల్లె. యువకులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇవాళ ఎన్నికల సమయం, ప్రచారంలో భాగంగా మరి మన గౌరవ ఎమ్మెల్యే గణేష్ గారు మాకవరపాలెం మండలంలో ప్రచారం చేస్తున్నారు. మరి వారి బదులుగా వారి సతీమణి కళమ్మ గారిని ఇక్కడ
ఇక్కడికి పంపించడం జరిగింది మిమ్మల్ని అందరినీ కలవమని. అయితే మరి గడిచిన 5 ఏళ్ల కాలంలో జగనన్న పథకాలు ఏ విధంగా అందరికీ సంక్షేమాన్ని అందించాయి అనేది మీ అందరికీ తెలుసు. కరోనా లాంటి కష్టకాలంలో కూడా జగనన్న కానీ మన గణేష్ అన్న కానీ మనకు అండగా ఉన్నారన్న సంగతి మీ అందరికీ తెలుసు. ఇప్పుడు అదేవిధంగా రేపు రాబోయే ప్రభుత్వంలో కూడా జగనన్న ఈ పథకాల్ని పెంపు చేస్తూ అమ్మఒడిని 17,000 చేస్తూ రైతు భరోసాని 16,000 చేస్తూ అలాగే పెన్షన్ని 3,500 వరకు పెంచుతూ ఈ విధంగా మిగతా కార్యక్రమాలు మిగతా ఏవైతే చేయూత కాపు నేస్తాం ఇంకా ఈబీసీ నేస్తాం ఇంకా అనేకమైనటువంటి వాహన మిత్ర అనేక సంక్షేమ పథకాలను మామూలుగా కొనసాగిస్తూ అభివృద్ధిపై కూడా ఇక్కడ మనకి ప్రతి గ్రామానికి సచివాలయాలు హెల్త్ సెంటర్లు రైతు భరోసా కేంద్రాలని ఏర్పాటు చేయడం జరిగింది. మరి విద్య పెద్ద చదువులకు వెళ్ళేలాగైతే వాళ్ళకు కూడా విద్యా దీవెన వసతి దీవెన అందిస్తూ అలాగే వైద్యం మనకి ఆరోగ్య సురక్ష ద్వారా ప్రతి ఇంటికి కూడా ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ తో ప్రతి ఇంటికి వైద్యం అందేలా చేశారు జగనన్న. దాన్ని కూడా కొనసాగిస్తూ మరి ఆరోగ్యశ్రీ ఎంత బాగా అమలు చేస్తుందో మరి 5 లక్షల వరకు ఎంత పెద్ద అనారోగ్యం పేదవాడికి వచ్చినా డబ్బు లేదనే బెంగపడాల్సిన అవసరం లేకుండా ఆరోగ్యశ్రీని అమలు చేస్తూ ఆరోగ్యశ్రీ అయిన తర్వాత హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఆరోగ్య ఆసరా అనే పథకంతో మరి పేదవాళ్ళకి ఇంటి దగ్గర పథ్యం నిమిత్తం 5,000 నుంచి 10,000 వరకు అకౌంట్లోకి వేసి ఇంటి దగ్గర బాగులేని కారణంగా ఇంటి దగ్గర ఇబ్బంది పడొద్దనే ఉద్దేశంతో ఆరోగ్య ఆసరా ద్వారా కూడా డబ్బులు వేయడం మీ అందరికీ తెలుసు. మేము ఈ పథకాలన్నింటినీ కొనసాగిస్తూ జగనన్న మరొక్కసారి ముఖ్యమంత్రి కావడానికి మరి మీ అందరి ఆశీర్వాదం కావాలి. అలాగే గణేష్ అన్నకి మరి ఇప్పుడు వదిన గారిని ఇక్కడ గుడి కావాలి అమ్మా అని అడిగారట. దానికి వారు మాట ఇవ్వడం జరిగింది. దుర్గాదేవి గుడికి మాట ఇవ్వడం జరిగింది. మరి గణేష్ అన్నను మంచి మెజారిటీ తోటి మీరు అందరూ ఇక్కడ ఒక్క ఓటు కూడా మిస్ అవ్వకుండా మీరు గ్రామస్తులందరూ ఏకమయ్యి మరి గణేష్ అన్నకి మంచి మెజారిటీ ఇవ్వాలి. అలాగే 2 ఓట్లు ఇస్తారు. 2 కూడా ఒకటి గణేష్ అన్నకి రెండోది ఎంపీ గారికి 2 ఓట్లు ఇచ్చి మంచి మెజారిటీతో గెలిపించవలసిందిగా కోరి ప్రార్థిస్తూ మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై జగత్తు మన గుర్తు